పెట్టేసిన. ఇది ఆపుతుందా ఆపదో చూద్దాం. సో చూస్తున్నారు కదా, జై భవానీ. సో ఇప్పుడు నా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 కోసం ఒక బైక్ కవర్ అయితే కొనేసిన ఫ్లిప్కార్ట్ నుండి. సో ఆర్డర్ కూడా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి మన బండికి పెడదాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. మనం పెట్టిన తర్వాత ఒకసారి మన బండిది ఇప్పుడు లుక్ చూడండి మీరు, ముందు పెట్టకముందు. సో బైక్ లుక్ ఇట్లుంది ఇప్పుడు. సో ఇది సైడ్ ప్రొఫైల్. సో ఇట్లా మీదికి వెళ్ళి చూసుకున్నా కూడా ఇట్లుంది. ఇది మొత్తం ఇది ఎట్లా కవర్ అవుతుంది అంతా చూద్దాం వీడియోలో ఇంకా. సో ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎట్లుందో. సో ఇది దీనికోసం ఆర్డర్ పెట్టింది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇదైతే పక్కకు పెడదాం. సో మనం చూస్తున్నాం కదా, ఇది కవర్ వచ్చింది. ఇది కొద్దిగా బ్యాక్ వెళ్తే ఇప్పుడు మీకు అనిపిస్తుంది కలర్ అయితే పింక్, డార్క్ పింక్, బ్లాక్ కలర్ ఉంది కవర్. లోపల సైడ్ బ్లూ కలర్ లా వచ్చేసింది. ఒకసారి క్వాలిటీ చూద్దాం, దగ్గరికి రండి. దీని క్వాలిటీ కూడా కొద్దిగా మంచిగానే ఉంది. వాటర్ రెసిస్టెంట్ అనుకుంటా, తర్వాత చూద్దాం. అది ఇప్పుడైతే బైక్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే బైక్ని కవర్ చేస్తాను. ఓకే రికార్డ్ అయితే గ్లాసెస్ కోసం వచ్చింది. ఇది కూడా పోయినట్టు అనిపిస్తుంది క్వాలిటీ. ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది బైక్ కూడా ఇక్కడ. సో మీకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది చూడండి, ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అనిపిస్తుంది. సో ఇప్పుడు మొత్తం కప్పేసిన తర్వాత ఇట్లున్నది లుక్. అయితే ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయింది. సో ఇక్కడ గ్లాసెస్ దగ్గర కూడా కవర్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ కూడా మొత్తం కవర్ అయిపోయింది ఇప్పుడైతే. సో ఇంకా దీన్ని నెక్స్ట్ ఇప్పుడు ఎండలను అయితే మంచిగానే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందా లేదా అదొక టెస్ట్ చేయాలా. సో వర్షం పడ్డప్పుడు ఇది తట్టుకుంటుందా లేదా, లేకపోతే మొత్తం అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుందా ఏందని చెప్పి వాటర్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ ఫ్రంట్ చూసుకున్నా కూడా మన హెడ్ లైట్ దగ్గర నుండి మొత్తం అయితే కవర్ అయిపోయింది. ఇక్కడ ఒక ఫ్రంట్ మడ్ గార్డ్ కొద్దిగా కనిపిస్తుంది, అది కూడా ఆల్మోస్ట్ ఇట్లా చేస్తే కవర్ అయిపోయింది. సో కొద్దిగా మన డిస్ప్లే ఫ్రంట్ టైర్ కొద్దిగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూస్తే బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. మన ఇక్కడ కొద్దిగా ఫ్రంట్లో కొద్దిగా ఇంకా సైలెన్సర్ దగ్గర. సో ఇట్లా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఉన్నాయి కదా, ఇది దీంతో మొత్తం కవర్ చేయవచ్చు. కింద కట్టేస్తే అయిపోతుంది, కొట్టుకుంటే గాలి కొట్టుకుపోకుండా ఉండడానికి. ఇంకా కింద అది పెట్టుకోవడానికి కూడా ఉన్నది కాబట్టి. సో దిస్ ఇస్ లైక్ సింపుల్ థింగ్. సో వీ కెన్
విల్ మెయిన్లీ యూజ్ ఫర్ డస్ట్, అంటే డస్ట్ పడకుండా మనకు వస్తుంది. जो भी धूप में रहते हैं ना उस समय पर इस्तेमाल कर सकते हैं ऐसे इसको. సో లెట్స్ గో ఫర్ ద వాటర్ టెస్ట్. వాటర్ టెస్ట్లో మొత్తం తెలుస్తుంది మరి ఇది ఎంత ట్రాన్స్పరెంట్, ఎంత తట్టుకుంటుంది వాటర్ అని చెప్పి. సో లెట్స్ డూ దట్. సో లెట్స్ డూ ద వాటర్ టెస్ట్ నౌ. దీని మీద ఇప్పుడు నీళ్ళు పోసి చూద్దాం వాటర్ ఎంత తట్టుకుంటుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ రెసిస్టెంట్ లెక్కనే ఉన్నది వాటర్. కొద్దిగా ఇచ్చలు కూడా పోసి చూద్దాం. సో కొద్దిగా మంచిగానే ఉన్నది ఇప్పటిదాకా అయితే. వాటర్ చూడొచ్చు వాటర్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ దీని మీద వేసింది. సో ఆల్మోస్ట్ లోపల నుండి చూద్దాం ఇప్పుడు. సో నథింగ్, లోపల కూడా అంతగానం అయితే రాలేదు వాటర్ పోసిందని. సో ఇంకొకసారి ఎక్కువ వాటర్ పోసి చూద్దాం ఏది ఎట్లా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రీమ్ వాటర్ టెస్ట్ చేద్దాం. ఎక్కువ వాటర్ పోసి ఆపదని ఇట్లా పోస్తున్నాం కదా. ఇన్ని వాటర్ ఎప్పుడు దీంట్లో పోసేసిన ఇది ఆపదో చూద్దాం. సో చూస్తున్నారు కదా దీంట్లోకి పోయింది ఇప్పుడు వాటర్ అంతా. సో ఆల్మోస్ట్ ఉన్నది. అవతల సైడ్ అయితే పోతలేవు. అక్కడ హోల్స్ లాగా ఉన్నది కదా మనకి ఎయిట్ లైట్ అనిపిస్తుంది, అందులో నుండి వెళ్ళిపోతుంది. సో అదొక్కటి మైనస్ ఇందులో. సో రిమైనింగ్ ఇంకా ఈ షీట్ అయితే సూపర్ ఉంది. సో చూసుకోవచ్చు కదా యాజ్ యూ సీ ఇక్కడ ఈ కుట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుండి వాటర్ బయట లీక్ అవుతుంది అంతే. సో ఈ కుట్లు ఉంది కదా, ఈ కుట్ల నుండి వాటర్ లీక్ అవుతుంది. రిమైనింగ్ అంతా ఓకే, ఇక్కడ నుండి అయితే లీక్ అవ్వట్లేదు. సో అదొక్కటి ప్రాబ్లం ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ నో. చూస్తున్నాం కదా ఎండలో కూడా ఇట్లా మంచిగానే ఉన్నది ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొద్దిగా. సో ఇంకా లాంగ్ రన్లో ఎట్లా పనిచేస్తుందని చూడాలి ఇంకా. సో దిస్ ఇస్ ద రివ్యూ. దట్స్ ఇట్. కొద్దిగా చూస్తున్నాం కదా హోల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొద్దిగా. ఇది అంత వర్షంలో అయితే అంత బెస్ట్ కాదని చెప్పాలా. సో జస్ట్ దుమ్ము పడకుండా అయితే పనికొస్తుంది అంతే ఇంక ఇది. సో నాట్ ఫర్ రెయిన్. వర్షంలో అయితే పెట్టద్దు ఇట్లా బైక్ని, తడిసిపోతే లోపల వాటర్ అవుతుంది. సైడ్లోకి అయితే తడవదు కానీ ఇక్కడ నుండి అయితే వాటర్ వెళ్తుంది అంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ.